సాయి పల్లవి పేరుకి మలయాళీ బ్యూటీ అయినా మన టాలీవుడ్ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు. స్టార్ హీరోల రేంజ్ తెచ్చిపెట్టారు. అయితే ఇకపై మనం సాయి పల్లవిని మర్చిపోవాలి. కారణం ఇప్పుడు తనకు నచ్చిన పాత్రలు రావట్లేదని ఫిక్స్ అయిన అమ్మడు పూర్తిగా కెరీర్ని బాలీవుడ్ పైనే పెట్టాలని అనుకుంటుంది. టాలీవుడ్లో కమర్షియల్ సినిమాలకు ఎలాగూ సాయి పల్లవి ఓకే చెప్పే ఛాన్స్ లేదు. అమ్మడు ఓకే చేయాలంటే ప్రత్యేకమైన కథలు ఉండాల్సి ఉంటుంది. సో అలాంటి కథలు కుదిరినప్పుడు సాయి పల్లవిని సంప్రదించే ఛాన్స్ ఉంటుంది. అప్పటిదాకా సాయి పల్లవిని మర్చిపోవాల్సిందే అని చెప్పొచ్చు. అయితే సాయి పల్లవి హిందీలో కూడా ఎలాంటి సినిమాలు పడితే అలాంటి సినిమాలు చేసే అవకాశం లేదు. సౌత్లో ఎలాగైతే అభినయ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తుందో నార్త్లో కూడా అలాంటి కథలకే ఓకే చెబుతుంది. దీపికా పదుకోన్ ఇప్పటికీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్ కి తక్కువ లేకపోయినా ఆఫర్స్ మాత్రం ఆ రేంజ్ లో లేవు. అయితే ఆఫ్టర్ కల్కి అమ్మడు బిజీ అవ్వటం ఫిక్స్ అంటున్నారు. బాలీవుడ్లో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా కొత్తగా ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా అక్కడ స్టార్ హీరోయిన్ అందాల భామ దీపికా పదుకోన్కు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు. ప్రియాంక చోప్రాకి ఈక్వల్ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న దీపిక ఆమె వెళ్ళినట్టుగా బాలీవుడ్ను వదిలి వెళ్ళలేదు. అందుకే దీపికకి ఇప్పటికీ బాలీవుడ్లో టాప్ ప్లేస్ కొనసాగుతుంది. స్టార్ సినిమాలతో పాటు దీపిక చేసే ప్రయోగాలు కూడా ఆమె ఫామ్ కొనసాగించేలా చేస్తున్నాయి. అయితే ఇన్నేళ్ల కెరీర్లో దీపిక తొలిసారి తెలుగు సినిమాకు సైన్ చేసింది. నాగశ్విన్ డైరెక్షన్లో వస్తున్న కల్కి 2898 AD సినిమాలో దీపిక ఫీమేల్ లీడ్గా చేస్తుంది. దీపికని తీసుకోవడంతో కల్కి రేంజ్ మరింత పెరిగింది. అయితే సినిమాలో దీపిక పాత్ర ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్గా కొనసాగుతుంది. అయితే అంతకుముందు తెలుగు ఆఫర్ వస్తే చాలా తేలిగ్గా తీసుకున్న దీపిక ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు నేషనల్ వైడ్గా చేస్తున్న హడావిడి చూసి కల్కికి సైన్ చేసింది. అదీగాక ఈ సినిమాను 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించడంతో హాలీవుడ్ రేంజ్ సినిమా అని ఊహించి ఓకే చెప్పింది. దీపిక పదుకొనే కెరీర్లో మొదటి తెలుగు సినిమాగా కల్కి వస్తుంది. అయితే ఈ సినిమా హిట్ పడితే మాత్రం దీపికకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. అమ్మడు కూడా తాను అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తే టాలీవుడ్లో చేసేందుకు రెడీ అనేస్తోంది. కల్కి సూపర్ హిట్ పడితే దీపిక వరుస తెలుగు సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. బాలీవుడ్ సినిమాలే చేసినా తెలుగు ఆడియన్స్లో కూడా దీపిక ఫ్యాన్స్ ఉన్నారు. కల్కితో ఆమెను తెలుగు తెర మీద చూసి సర్ప్రైజ్ అవుతారు. ఆ తర్వాత ఇక్కడ హీరోయిన్గా కొనసాగితే మాత్రం దీపికకు టాలీవుడ్ టాప్ చైర్ కట్టబెట్టేస్తారని చెప్పొచ్చు. దీపిక ఈ ఇయర్ హృతిక్ రోషన్ ఫైటర్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్లో కూడా కాంపిటీషన్ పెరిగిపోవడంతో తనకొచ్చే టాలీవుడ్ ఆఫర్లకు నో చెప్పే ఛాన్స్ లేదు. సో దీపిక రాబోయే కాలంలో తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.